మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దయానీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు, మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో శాఖ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గ్రామానికి ఆనుకొని ఒడ్లన్నీ వంక ప్రవహిస్తుంది. రియల్ ఎస్టేట్ వారు వంకను పూడ్చి చేసి ప్లాట్ వేయడం జరిగింది. వంకను పూడ్చడం వలన వంకలో వెళ్లవలసిన నీళ్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి నీటి కుంటను తలపిస్తుంది. ఎస్సీ కాలనీలో హాస్టల్ కూడా ఉన్నది. హాస్టల్లోకి నీరు చేరుకుంటున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై అధికారులను అనేక సార్లు కలిసినా స్పందించడం లేదు. ఇవే కాక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. కాలువలు క్లీన్ చేయడం లేదు. మ్యాన్ హోల్స్ కి మూతలు ఏర్పాటు చేయడం లేదు. వీధి లైట్ల సమస్య, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది పట్టించుకునే వాళ్ళే లేరు. మొత్తానికి వచ్చేసి ఈరోజు ఇంకా సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా దృష్టి పెట్టి చూసి విమర్శించి వాళ్ళ చూస్తున్నారు. దీన్ని ఇంకా వీళ్ళే బాధ్యత తీసుకున్నాలని మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వస్తాయి మా ఇండ్లు లేకొస్తాయి ఇంగిట బాగుతాయి ఎటకెళ్ళి ఇండ్లు అది అడిగినాడు. ఇప్పుడు వీళ్ళు కాలువలు తీసుకుని రారా? మన గేర్లు తీయరు వాళ్ళు. ఇక్కడికి సరే సరే అంటే బ్లాక్ అయిపోయింది కంప్లీట్ గా. వారం రోజు మీరు రాండమ్మా. కానీ ఇక్కడ రోడ్డు లేదు, ఇది డ్రైనేజీ లేవు. మొత్తం వాన వస్తే బురద బురద వస్తాయి. కాలువలు లేవు. మెయిన్ పాములు అది కాక ఇది మొత్తం నర్సరీకి కానీ ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఈ రోడ్డు లేనందుకు బురదలో పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కింద పడడము, చేతులు ఇరిపోవడం, కాళ్ళు ఇరిపోవడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని పరిధిలోకి తీసుకొని మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము. దీన్ని ఎవరు పట్టించుకోకుంటే ఈరోజు మేము సిపిఎం నాయకులను కలిసి వాళ్ళని సారోలను తోలుకొని వచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సిపిఎం ద్వారా మీకు గవర్నమెంట్కి తెలియాలని కోరుకుంటున్నాము. పిల్లలకి కింద పడుతున్నారు. చదువు నీతి తెలిసిన నీవు రణరంగంలో పోగిన తీరు
గోదావరిఖని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసంకు వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ మాసంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ -21% ఉందని, తాను ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూత్ కమిటీలు వేయడం, నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ పనులను పూర్తి చేయించి పరిస్థితులను చక్కదిద్దడంతో ఇప్పుడు +5% గ్రాఫ్ పెరిగిందని తెలిపారు. ఎన్నికల నాటికి 15% ఓట్ల గ్రాఫ్ పెరుగుతుందని వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గం చేపట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామని తెలిపారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తూ వస్తున్నారని, తాతలాగే వంశీకృష్ణకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. కాకా వెంకటస్వామి లాగే కార్మికుల కోసం ఆలోచిస్తూ ఇటీవల 120 కోట్ల రూపాయలను రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు కేటాయించబడడం జరిగిందన్నారు. అలాగే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ ఆగేలా చేశారని, రామగిరి కిందకు రోప్వే కోసం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ బై పోల్ అది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి, ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్ఓ యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో స్టాప్ చేయించడము, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 120 కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము, మళ్ళీ రామగిరి టూరిజంలో దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలు రోప్వే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడము, వారు కూడా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది, సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, వారితో పాటు 1,00,000 కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు 30,000 పట్టాలు ఇప్పించిండ్రు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాకా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు. వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి మనం
ఏం లేదని ఇది యాడ్ చేసినాయి. కర్నూలు నగరంలోని పెద్ద ఆసుపత్రి వెనుక రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు ప్రాణవాయువుతో పాటు అవసరమైన వాటిని క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ, గోవిందారెడ్డితో పాటు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ ముందు ముందు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రెడ్డి గారిని, గోవిందరెడ్డి గారికి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి గ్లోబల్ హ్యూమన్ ఫీస్ యూనివర్సిటీ వారి సామాజిక సంఘ సేవకుల గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదాన కార్యక్రమం నందు 35 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక సేవలో అనేక సాంఘిక సంక్షేమ, సాంస్కృతిక, ప్రజాహిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సేవకులు బైలుపల షఫీయుల్లా గారికి ఈ రోజు కంబన్ ఆడిటోరియం పుదుచ్చేరి నందు గౌరవ డాక్టరేట్ అందుకున్న బైలుపల్ల షఫీయుల్లా సామాజిక సంఘ సేవకులు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ 4 ఆక్సిజన్ సిలిండర్లు మరియు రిఫ్రిజిరేటర్ ను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తన వంతు సహాయం చేస్తానన్నారు. కర్నూలులో అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం ఎంతో మేలు అన్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు. మెడిసిన్స్ పెట్టుకోవడానికి దానికి కానీ ఒకవేళ పని ప్రాబ్లం మాకు ఇబ్బంది అవుతుంది. ఒక ఫంక్షన్ ఆపరేటర్స్ ఇక్కడ రాష్ట్రానికి నేను నడుచుకున్నాను. ఫిజికల్ పడంలో కూడా కోలన్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రాకూడదు, దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఇంకా జెనెటిక్ స్టడీస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం తినే ఫుడ్, లైఫ్ స్టైలు అన్నీ చేంజ్ కావాల్సి వస్తుంది. మనము ఒక విషపూరితమైన ఫుడ్, విషపూరిత సమాజంలో విషపూరితమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు.
సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ ప్రీడిస్పోజెస్ టు సో మెనీ డిసీజెస్ అనే వాళ్ళు తప్పు. ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిసీజ్. కాబట్టి బరువు ఎలా తగ్గాలి, లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అని కూడా వాళ్ళు యంగ్ పీపుల్ తెలుసుకోవాలి. క్యాన్సర్ గురించి అయితే మాత్రం 100% క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఈ విషయాన్ని మనం తప్పక ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఉడతా భక్తిగా నా తల్లి రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి, ఎందుకంటే నేను ఇదే కాలేజీలో సిపి అంటుకుంటాను, వాళ్ళు హెల్ప్ చేయకూడదని ఉండదు, తట్టి లేపాలి, నిద్ర లేపాలి. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను మన భుజాల మీద మోసుకొని ఈ రథాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కర్నూలులో ఇది బాగా ఎస్టాబ్లిష్ కావాలి టెర్షియరీ సెంటర్గా. చూడడానికి ఫ్యాబులస్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇక్కడ బిల్డింగ్ చూడడానికి కార్పొరేట్ హాస్పిటల్ లాగానే ఉంది. కానీ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్, స్టాఫ్ కొరత, తర్వాత యాక్సెసరీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రకాష్ గారు చెప్పినప్పుడు ఇంకా ఉత్సాహం కలిగింది. ఇంకా కొద్దిగా హెల్ప్ చేసింటే బాగుండు. ఉడతా భక్తిగా ఈరోజు చిన్న సహాయమే చేసినానే గిల్ట్ ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ప్రకాష్కు ప్రామిస్ చేస్తున్నాను, ఫ్యూచర్లో కూడా నేను హెల్ప్ చేస్తాను. దీంతో ఆగము, ఖచ్చితంగా అంతా మన డాక్టర్లు కూడా కలిసి ఈ కొద్దో గొప్ప చేసి సహాయం చేసి ముందుకు తీసుకుపోగలమని ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని ప్రకాష్ కండక్ట్ చేసి ప్రకాష్ తన భుజ స్కంధాల మీద ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి అంత వరి అవుతూ అతను మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది, ఈ కాలేజ్ స్టూడెంట్లకు మేము ముందు ఉండాలి నీకన్నా ముందు. ఎందుకంటే ఈ కాలేజీలో పుట్టి పెరిగిన వాళ్ళము తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు ఎన్ని చేసినా తల్లి రుణం తీరదు. ఈ టీచింగ్ హాస్పిటల్, ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఎన్నో సేవలు మేము పొందినాం. మా బంధువులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్. అసలు 1970s ఒక నర్సింగ్ హోమ్ కూడా ఉండేది కాదు. ప్రైవేట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది కాదు. ఆ కాలంలో లక్ష్మణస్వామి రెడ్డి గారు, మంగయ్య శర్మ గారు, డబ్ల్యూ సీతారాం గారు, వీరరాఘవరెడ్డి గారు, వెంకటస్వామి గారు, కృష్ణమోహన్ గారు, రామచంద్రరావు గారు, చాలా చరిత్ర ఉంది కర్నూలు మెడికల్ కాలేజ్కి. డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 తెచ్చుకున్న ఒకే డాక్టర్ కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్, జగన్నాథ్ సార్ ఇక్కడే చదివాడు ఉన్నారు. చాలా వాళ్ళందరినీ మనము ట్యాప్ చేయాలి. యూ హావ్ టు ట్యాప్ దట్ రిసోర్సెస్ టాలెంట్ఫుల్లీ. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత మీ కేసీఆర్కే దక్కుతుందన్నారు. మంత్రిగా ఉండి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అసమర్థ నాయకుడు మీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా బలహీన వర్గాలు చెందిన వాళ్ళు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కావాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. దాన్ని ఓర్వలేక కొంతమంది నిన్న జరిగినటువంటి కుట్రలో ఇవాళ సెంటర్ లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ స్టే విధించగానే కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా మీకు బీసీల పట్ల ఎక్కడిదో చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ ను కుదించి 23% తగ్గించి ఎన్నికలు పెట్టిన మీరు ఇవాళ బీసీలో కూడా మాట్లాడే హక్కు లేదని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన విమర్శ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు కేవలం ఏదో పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు. అది కాదు. ఇలా దళిత బంధు అని చెప్పిండ్రు, ఇండ్లు అని చెప్పిండ్రు, ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 18 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 10 సంవత్సరాలు మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము 18 నెలల ముందుకే ఏ పార్టీ అనుకుంటా కూడా అడిగిన ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఇచ్చి ఇవాళ దేశంలోనే ఎవరు కూడా ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమం ఇవ్వలేదు. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం ఎన్ని ఒడిదొడుకులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఇలా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇవాళ అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇవాళ బియ్యంతో సహా ఇలా రైతులకు ఇలా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ గృహజ్యోతి పేరిట గ్రామాలలో ప్రతి పేదవాడికి 200 యూనిట్ల కరెంట్ అన్నం, 200 కరెంటు కూడా ఇచ్చి తీరుతున్నాం. ప్రతి విషయంలో కూడా మేము ముందు వరుసలో ఉండే అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు
మద్దతు ధర కూడా ఇవాళ బోనస్ ఇస్తున్నాం. 2340 రూపాయలు పోను ప్రతి ఒక్క రైతుకు కూడా బోనస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇలా మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. ఇలా ఏదో పైకి మాత్రం బలైన వర్గాలైన వాళ్ళు ఎంపీపీలు కావాలో జడ్పీలు కావాలో అంటున్నారు కదా, అది తప్పు మీకు మనసులో లేదు. ఇలా మనసులో ఉండేది ఉంటే మీరు సహకరించేది. ఇవాళ లోపాయకారిగా మాధవరెడ్డి వేసినటువంటి మాధవరెడ్డి కేసు జాగృతికి సంబంధించిన నాయకుడే, అదందరికీ కూడా తెలిసే విషయం. ఇలా మీరు మాట్లాడితే సబబు కాదని చెప్పి ఇవాళ ఏమాత్రం ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ తనదైన శైలిలో తెలంగాణలో పాలకుర్తిని ఒక మోడల్ నియోజకవర్గం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చిత్త అవుతారు. మీరు ఏదో పైకి మాత్రం అనుకుంటున్నారు, అన్ని గెలుస్తాం అనుకుంటున్నారు. ఇలా మీరు జీరో. ఏది ఏమైనా ఇక్కడ ఎంపీపీ, జడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీర్థమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని పేదపాడు శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ బాల సదనంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి విజయ గారికి విద్యార్థినులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రెండు మాటలు మాత్రమే మాట్లాడవలసిందిగా ఎక్కువ మాట్లాడకూడదు. మన సిబ్బంది మనందరము మీకు సహాయం చేయడానికే ఉన్నాం. చెప్పండి, ఐదు ఒకసారి చెప్పాలి. డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కర్నూలు. అందరికీ తెలుసు, మనం ప్రతి సంవత్సరం కూడా 11వ తేదీన అక్టోబర్ మనం ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లాలో ఉన్న 2 హోమ్స్లలో, ఒకటి పత్తికొండలో ఉంది, ఒకటి పెద్దపాడులో ఉంది. మనం ప్రజెంట్ పెద్దపాడు చిల్డ్రన్ హోమ్లో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ మనకి 42 అమ్మాయిలు ఉన్నారనమాట, అవుట్ ఆఫ్ 100 శాంక్షన్ స్ట్రెంత్. వీరికి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ గురించి, అలాగే ఈ అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క పోషణ, న్యూట్రిషన్ అయితేనేమి, అలాగే ఎడ్యుకేషను, అలాగే సేఫ్టీ, ఇలాగా వాళ్ళ పర్సనల్ హైజీను, ఇలా అనేక రకాల అమ్మాయికి ఏవైతే అవసరమో వాటికి సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే గత 4-5 రోజుల నుంచి వీరికి ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా కొన్ని ఆట పోటీలు, అలాగే కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో విన్ అయిన అమ్మాయిలకు ఈరోజు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శారద, నేను జిల్లా బాలల సంరక్షణ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దామోదర సంజీవయ్య బాల సదనంలో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను బాలిక నేనే మార్గం అనే థీమ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాము. దానిలో భాగంగా పిల్లలు వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకొని వాటిని పొందుకునే విధంగా ఈ పిల్లల్ని అదే మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పిల్లల్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళకి ఆటల పోటీలు, క్విజ్ కాంపిటీషన్ అనే గేమ్స్ వాళ్ళకి కండక్ట్ చేసి ఆ పిల్లలకి ప్రైజెస్, డైరీస్, ఏవైతే గిఫ్ట్లు ఉన్నాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చిన పిల్లలకు కూడా వాళ్ళకి ప్రైజులు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ యొక్క హక్కుల్లో భాగం జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే పిల్లల మీద లైంగిక దాడులు కానీ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళు పొందుకునే విధంగా వాళ్ళని చైతన్యపరుస్తూ చదువులో కూడా వివిధ రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జిల్లా బాలల సంరక్షణ విభాగం నుంచి తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.